మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతే భవ. గురుగారు, చాలా వరకు జనరల్ గా అంటుంటారు, ఆడపిల్లలకి బొటన వేలు పక్కనున్న ఆ మెట్టలు ఏదైతే పెట్టుకుంటారో అది కొంచెం పొడవు ఉంటే కొంచెం పెత్తనం చెలాయిస్తారు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, వీళ్ళ స్వభావం వేరేలాగా ఉంటుందని అంటుంటారు. నిజంగా ఒక కాలు వేలు పొడవు ఉండడం వల్ల ఒక మనిషి ఇలా ఉంటారని డిసైడ్ చేయొచ్చా? ఇప్పుడు నేను మా ఆవిడ కంట్రోల్ ఉన్నాను, ఈవిడ పాపం ఈవిడ భర్త గారు ఆవిడ కంట్రోల్ ఉన్నారు, అందరూ ఉన్నారు, రూల్ లేదు కదా. కాబట్టి కొంతవరకు ఆ వేలు పెద్దగా ఉండడం వల్ల కాదు, వేలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఆడవాళ్ళ కంట్రోల్ ఉంటేనే మంచిది. ఎందుకు మంచిది అంటే నేను కామెడీగా చెప్తున్నాను అనుకోకండి, నిజంగానే ఆడవాళ్ల కంట్రోల్లో మగవాడు ఉంటే ఆ జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది, ఆ జీవితం పరిపూర్ణటువంటి అనుకూలతని పొందుకుంటుంది, పరిపూర్ణమైనటువంటి వైవాహిక జీవనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే వేలు పెద్దగా ఉందా చిన్న ఉందా కాదు, కానీ సైకలాజికల్ గా వారి యొక్క ఎత్తు బాగా ఉన్నప్పుడు ఒక దర్పం ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సరే, మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే వేలు పెద్దగా ఉండడం వల్ల ఆవిడ కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఏం లేదు. అయితే వేలు పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే హైట్ ఉంటారు వాళ్ళు, అంటే వారికి ఉన్నటువంటి ఆ వేలు ప్రమాణం ప్రకారంగా వాళ్ళ యొక్క హైట్ని మనం నిర్ధారించవచ్చు. తప్పకుండా వాళ్ళు 5.5, 5.6 పైన ఉంటారు ఖచ్చితంగా వేలు పెద్దగా ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ తక్కువ ఉన్న వాళ్ళకి వేలు పెద్దగా ఉండే అవకాశం ఇంపాసిబుల్. కాబట్టి శరీరం యొక్క ఎత్తును మనం గుర్తించగలిగే అవకాశం బలంగా ఉంటుంది. దానివల్లనే ఆడవాళ్ళ వేలు బుడన వేలు పక్కన వేలు పెద్దగా ఉండగానే కంట్రోల్లో ఉంటారు మగవాళ్ళందరూ అనేది అబద్ధం. అలాంటివన్నీ కూడా జాతకంలో ఎక్కడా లేదు. అంటే ధర్మశాస్త్రపరంగా లేవు. అంటే నిజంగా చెప్పాలంటే పొట్టోడు గట్టుడు అనే సామెత ఉంటుంది. పొట్టివాళ్ళు గట్టి వాళ్ళే కాకుండా బాగా ఆలోచన పరులు. ఈ ఎత్తున్న వాళ్ళ ఆడవాళ్ళల్లో ఎలా ఉంటుందంటే కాన్ఫిడెన్స్, ఇది నేను చేయగలుగుతాను, ముందు వెనక ఆలోచించారు. అభిమన్యుడు టక్కున వెళ్ళిపోవాలంతే, మనం దాన్ని సాధించాలి అనేటువంటి భావనతో ఎక్కువగా ఉంటారు. అది తెలుస్తుంది. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి కొంత మార్పు అనేది దాంట్లో ఆ వేలు పొడుగా ఉండడం వల్ల ధైర్యవంతులై ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఆ ధైర్యం ఉండడం వల్ల అరే ఇది మొగుడిని బాగా కంట్రోల్ చేస్తుందిరా అన్నటువంటి భావనని పెద్దవాళ్ళు సూత్రంగా చెప్పారు. అంటే సూత్రంగా అంటే ఏదో జస్ట్ సామెతలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అరే ఈ పిల్లకి వేలు పెద్దగా ఉందిరా, ఇది బాగానే పెరుగుతుంది, అంటే బాగానే పెరుగుతుంటే ఎత్తు ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత మొగుడిని బాగానే కంట్రోల్ పెడతారా, వాడిని సంకలు ఇరికించుకొని వాడిని ఆట ఆడిస్తుంది, ఇది కొంగు ముడేసుకుంటుంది అనేటువంటి ఒక జస్ట్ వాళ్ళు కామెడీగా దాన్ని తీసుకొచ్చారు తప్ప శాస్త్రీయ దృక్పోవడంతో కానీ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే దాన్ని మనం ఈ అంగనాడి జ్యోతిషం ఉంటుంది, ముఖం చూసి చెప్పడం, చేయి చూసి చెప్పడం అనేది కొంత ఉంటుంది. దాన్ని బట్టి కానీ ఈ యొక్క బొటన వేలు పెద్దగా ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారనే విషయం కూడా ఎక్కడ కూడా మనకి శాస్త్రంలో చెప్పబడలేదు. అలాంటిది అనవసరంగా నమ్మి ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళని కంట్రోల్ చేస్తారని పూర్తిగా అనుకోకండి. ఇప్పటికే మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ కంట్రోల్నే ఉన్నారు. అలా ఉంటేనే మంచిది. ఇది శాస్త్రంగా చెప్తాను నేను. ఎందుకు మంచిది అన్న విషయం మాట్లాడితే, నిజంగా చెప్పాలంటే ఒక ఆడపిల్లకు ఉండేటువంటి పొదుపు, స్థైర్యము, ధైర్యము, దురాలోచన కాదు, అంత తప్పు అనుకుంటారు, అది దూర ఆలోచన ఉంటుంది. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత మన పిల్లలకి ఏం అవసరం, 1 సంవత్సరం తర్వాత మనకి ఇంటికి ఏం అవసరం అని దూరంగా ఆలోచించగలిగే శక్తి మొగుడు కన్నా ఆడపిల్లకి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆడవాళ్ళకి మనం సంపాదించి వాళ్ళ చేతులు పెట్టేసి అమ్మ ఇది EMI ఇది నా పెట్రోల్ ఖర్చు ఇది అని వాళ్ళకి అప్పచెప్పగలిగితే అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ చేయగలిగే శక్తి ఉంటుంది. ఆడపిల్లకి ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్ అనేది పరిపూర్ణంగా ఉంటుంది. సో దాన్ని మగవాళ్ళు ఏదో అహంకారతత్వంతో, దర్పంతో, ఇప్పుడు విచ్చలవిడిగా మగవాడు కనబడుతున్నట్టుగా బార్లలో ఆడపిల్లలు కనబడుతున్నారా? సరే కనబడుతున్నారు ఇప్పుడు, అంటే ఇప్పుడు అందరూ ఈక్వాలిటీ వచ్చింది, కనబడుతున్నారు. కానీ ఎంత పర్సెంటేజ్? 10%, 15%. కానీ అలా దుర్వ్యసనాలతో వీధిన పడ్డటువంటి వ్యక్తులు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా? లేరు, మగవాళ్ళు ఉంటారు. సో పెళ్ళాన్ని తాగొచ్చి కొట్టేవాళ్ళు, కానీ తాగొచ్చి మొగుడిని కొట్టేటువంటి ఆడపిల్లలు లేదు. అఫ్కోర్స్ ఈ మధ్య మడలు కూడా జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. ప్రియుడిని పక్కన పెట్టుకొని మొగుడు చంపేస్తుంది, పిల్లలు చంపేస్తున్నారు, అది దౌర్భాగ్య స్థితి. సో అంటే ఈ లోకం పోకడ తయారైపోయింది. మరి అలా మడలు చేసే వాళ్ళు కూడా మరి వేలు బొటన వేలు పక్కన వేలు పెద్దగా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. మనం కూడా ఇది ఒకసారి పరిశోధించాలి. పోలీసులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు బొటన వేలు పక్కన కనుక పెద్ద వేలు ఉంటే వాళ్ళని కూడా అనుమానించండి. అప్పుడు ఇది ఒక ట్యాగ్ వచ్చి. సో కాబట్టి అలాంటి అంటే నేను పరిశీలించని చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యము, స్థైర్యం అనేది ఉంటుంది. సో మంచి విషయాన్ని చూసుకుందాం. మంచి విషయానికి వచ్చేస్తే ద పీపుల్ ఆర్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. హైట్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పొట్టిగా ఉన్న వ్యక్తులు, ఆడవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వీరు మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే శక్తి వాళ్ళకి బాగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఆడవాళ్ళని పూర్తిగా నాయకత్వ లక్షణంగా చెప్తే దేశాన్ని కానీ, కుటుంబాన్ని కానీ మంచి పరిపాలన చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి చెప్పు చేతుల్లో ఉండమని చెప్పడం కాదు. ఇప్పుడు కోడలు చెప్పినట్టుగా కొడుకు వింటే అమ్మగారి కోపం, మా కోడలు చెప్పినట్టే మా కొడుకు వింటాడు అనేటువంటి భావన. అదే మరి కూతురు మాత్రం అల్లుడిని కంట్రోల్లో పెట్టుకొని చెప్తుంది అత్తగారు.
ఇవన్నీ కూడా మనం సహజంగా చూస్తున్న విషయాలు. కాబట్టి ఈ రకంగా అంటే కంట్రోల్లో పెట్టుకున్నటువంటి కాకుండా ఇంటిని సమర్థవంతంగా చూసుకోగలమన్నటువంటి భావనతో ఉంటే తప్పకుండా మన ఆడవాళ్ళ కంట్రోల్లో మనం ఉండడం, మగవాళ్ళు ఉండడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్తాను నేను. అంతే వేలికి ఆడవాళ్ళ పెత్తనానికి ఎక్కడ సంబంధం లేదు. దాని గురించి అతిగా ఆలోచించి ఏళ్ళు పెద్దగా ఉండగానే మొగుడిని కంట్రోల్ చేస్తారు అనుకోకండి, అది సాధ్యం కాదు. మరి గురుగారు ఆడపిల్లల విషయం పక్కన పెడితే మరి ఇదే వేలు పెద్దగా మగపిల్లలకు ఉంటే? అదే మగపిల్లలకి పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా అసలు అదే చెప్తున్నా కదా, ఒక రకమైనటువంటి భావజాలం అంతే. అది నేను మొగోడిని అనేటువంటి తాపన. మొగోడి అంటే అర్థం నాకు అర్థం కాదు. మొగోడు అంటే ఏమిటి అంటే ఏదైనా తప్పు చేయొచ్చా, ఏదైనా ఒప్పు చేయొచ్చా? మగవాడు అనేటువంటి అహంకార తత్వాన్ని ప్రేరేపిస్తుంది అది. తప్ప వేలికి, ఆ మగవాడి వేలికి, ఆ పొడన వేలికి, పక్కన ఉన్న వేలికి సంబంధం లేదు. ఎంత అపోహ. కేవలం సమాజంలో వ్యూహాత్మకమైన ఊహాత్మకమైన విషయాలు, వ్యూహాత్మకం ఎందుకన్నా నేను అంటే ఆడపిల్ల వేలు పెద్దగా ఉంది కాబట్టి తప్పకుండా కంట్రోల్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వ్యూహాత్మకంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం. మగవాడికి ఊహాత్మకంగానే పెద్ద ఉంది కాబట్టి నేను మగవాడిని, నేను ఏదైనా చేద్దాం భావన పెట్టుకుంటాడు తప్ప ఈ వేలికి దానికి వీడు ప్రవర్తించేదానికి ఎక్కడ సంబంధం ఉండదు. అది జన్మ జాతకానికి సంబంధించింది. అట్ ద సేమ్ టైం సైకలాజికల్గా మనం జన సంబంధమైన విజ్ఞాన శాస్త్రం చూసినట్టయితే తప్పకుండా మనకి వైజ్ఞానిక పరంగా కూడా హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ అంటే అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా మీకు కొన్ని ప్రోస్టేట్ గ్రంథులు ఉన్నటువంటి కొన్ని రసాయన ఉత్పత్తి వల్ల సంతానం ఎలా అయితే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉత్పత్తి కారణం అవుతుందో మెదడులో కూడా కొన్ని రకమైనటువంటి రసాయనాల వల్ల ఆడవాళ్ళకు వచ్చేటువంటి రసాయన ఉత్పత్తి వేరు, మగవాళ్ళకు వచ్చే రసాయన ఉత్పత్తులు వేరు. దట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇద్దరు కూడా ఈక్వల్ కారు అసలు. కానీ అక్కడ ఎవరు బలవాద్యులు, ఎవరు మంచి వాళ్ళనే విషయాన్ని వేరు చేసుకోవడానికి మనకు మనమే నీతి నియమము ఒక పద్ధతి ఉంటే బాగా ఉంటుంది. అంటే ఆ వాళ్ళలో వచ్చేటువంటి రసాయన ఉత్పత్తి ప్రేరేపకాలు ఆడవాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, మగవాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. ఈ మగవాడికి మస్తిష్కంలోకి తొందరగా టెంపర్మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెంపర్మెంట్ కారకమైనటువంటి రసాయన ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. హఠాత్తుగా వాడు ఆవేశపడతాడు, హఠాత్తుగా నష్టపోయి హఠాత్తుగా లాభపడే అవకాశం, వాడికి ఎక్కువ ప్రేరేపణ జరిగేటువంటి రసాయనాలు ఉంటాయి. ఆడపిల్లకి తక్కువగా ఉంటాయి. దానికి కూడా ఈ శరీర అవయవాల యొక్క కారణం ఆడపిల్లకి అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయికి చాలా జాగ్రత్తగా ఉత్పత్తి అవుతుంది, ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువగా దాన్ని అమ్మాయికి ఆలోచన శక్తిని కలిగిస్తుంది. ఇవన్నీ రసాయన జరిగేటువంటి ప్రక్రియ లోపల తప్ప దానికి వేలికి దానికి సంబంధం లేదు. దీనిని పసిగట్టగలిగే జ్యోతిశాస్త్రం దీనిని తప్పకుండా పసిగట్టగలుగుతుంది. ఈ వ్యక్తి ఎలా బతకగలుగుతాడు, ఈ అమ్మాయి ఎలా డెవలప్ అవుతుంది, ఈ అబ్బాయి ఎలా డెవలప్ అవుతాడు, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఇవి తెలుసుకోగలిగే శక్తి జ్యోతిశాస్త్రానికి బాగా ఉంది. తప్ప అంగ సాముద్రిక శాస్త్రం ఏదంటే శరీరాన్ని చూసి చెప్పేది అంగ సాముద్రికం. అటువంటి అంగ సాముద్రికంలో వేలు పెద్దగా ఉంటే అనేది మాత్రం ఎక్కడ శాస్త్రీయ దృక్పథంలో లేదు, శాస్త్రంలో కూడా లేదు. దాని గురించి కంగారు పడకండి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.